వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా చుక్కకూర ఎలా గ్రో చేసుకోవాలని చూద్దాం. సో దీనికి ముందుగా మనం మంచి కంటైనర్ తీసుకొని, టబ్ అయినా పర్లేదు, ఇలా త్రో బ్యాగ్ అయినా పర్వాలేదు. సో నేనైతే 2 తీసుకున్నాను. సో చుక్కకూర తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో చాలా మంచిది చుక్కకూర. అండ్ అలానే మనకి ఇప్పుడు ఈ చుక్కకూరని మనం మంచిగా విత్తనాలు బయట దొరికినా మనకున్న ఈ విధంగా టబ్లో అయితే వేసేసుకోవాలి. మంచిగా వాటర్లో వేసుకొని మంచి వెల్ మిక్స్డ్ సాయిల్లో వేసేసుకుంటే మంచిగా మనకి ఒక 10 డేస్కి 15 డేస్కి మంచి చుక్కకూర అనేది ఈ విధంగా ఫామ్ అయిపోతుంది. అండ్ అలానే చుక్కకూర అనేది ఎక్కువ టైం మనం హార్వెస్ట్ చేసుకుంటాకు ఉంటుంది. సో నేనైతే ఈ టబ్లో ఉన్న చుక్కకూరని 7 టైమ్స్ హార్వెస్ట్ చేశాను. సో మనం ఫస్ట్ హార్వెస్ట్ చేసుకొని మిగిలిన ఓన్లీ లీవ్స్ మట్టుకి కట్ చేసుకొని మిగిలిన అలా ఉంచేస్తే మళ్ళీ ఒక 1 వీక్ తిరిగేటప్పటికి మనకి మంచిగా మళ్ళీ ఇంకో నెక్స్ట్ టైం అలా 7 టైమ్స్ మనం చుక్కకూర హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో 7 టైమ్స్ చేసుకున్న టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మంచిగా చుక్కకూర తినడం వల్ల బ్లడ్ అనేది మంచిగా ఫ్లో అవుతుంది అండ్ చాలా బాగుంటుంది. అండ్ అలానే మంచి ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుంది. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. సో ఇదొక ఐరన్ బూస్ట్ అనమాట మన బాడీకి. సో మంచిగా చుక్కకూర అనేది చాలా మంచిది. హార్ట్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది. డైజెషన్ కూడా చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. సో చాలా ఈజీగా మనం చుక్కకూరను అనేది గ్రో చేసుకోవచ్చు. సో మీరు కూడా వీలైనంత వరకు ఇంట్లోనే మంచిగా ఆకుకూరలు అనేది పండించుకోవచ్చు చాలా ఈజీ అండ్ టేస్టీ టిప్స్తో. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మనం కట్ చేసుకున్న ఆకులు వదిలేస్తే మనకి మంచిగా 1 వీక్ తర్వాత వచ్చేస్తాయి అన్నమాట. సో ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే చుక్కకూర ఈ విధంగా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. బాయ్. మరికొన్ని ఆకుకూరలతో మీ ముందుకు వచ్చేస్తాను.